సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలోనే మట్టికరిచారు అంటే అక్కడ వచ్చిన రాజకీయ మార్పు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 1 సంవత్సరం కింద పెట్టిన పార్టీ చేతిలో స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక సిద్ధాంతానికే తగిలిన అతిపెద్ద దెబ్బ. వారసత్వ రాజకీయాల అహంకారం, అవినీతి ఆరోపణలు మరియు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వెరసి 60 ఏళ్ల చరిత్ర ఉన్న డీఎంకే పార్టీని కేవలం 59 సీట్లకు పరిమితం చేశాయి. అసలు తమిళనాడులో ఈ విజయ్ సునామీ ఎలా మొదలైంది? స్టాలిన్ పాలనను ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? తన సొంత ఊరిలో కూడా ఎలా ఓడిపోయాడు? ఆ హనుమంతుడి శాపం వల్లే తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక పార్టీ ఓటమి కాదు, అది ఒక సిద్ధాంతానికే తగిలిన పెద్ద దెబ్బ. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కోటగా భావించిన కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 8795 ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2011 నుండి వరుసగా గెలుస్తూ వస్తున్న స్టాలిన్ తన నియోజకవర్గంలో చేసిన 100 కోట్ల అభివృద్ధి పనులు తనను కాపారతాయని నమ్మారు. కానీ ప్రజల తీర్పు మరోలా ఉంది. కేవలం స్టాలిన్ మాత్రమే కాదు, ఆయన క్యాబినెట్లోని దురై మురుగన్, మా సుబ్రమణియన్ వంటి కీలక మంత్రులు కూడా మట్టికరిచారు. దళపతి విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ దాదాపు 108 సీట్లను గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే కేవలం 59 సీట్లకే పరిమితమైపోయింది. 60 ఏళ్లుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే మరియు అన్నాడీఎంకే పార్టీల ఆధిపత్యానికి విజయ్ ఒకే ఒక్క దెబ్బతో ముగింపు పలికారు. అసలు డీఎంకే ఓటమికి ప్రధాన కారణం ఏమిటని విశ్లేషిస్తే మనకు మొదటగా కనిపించేది వారసత్వ రాజకీయాలు. స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను అతి తక్కువ కాలంలోనే మంత్రిని చేసి ఆ తర్వాత ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేయడం సామాన్య ఓటర్లకు అస్సలు నచ్చలేదు. పార్టీ అంటే ఒకే కుటుంబం ఆధిపత్యమనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, మహిళలకు ఇస్తున్న 1000 రూపాయల సాయం వంటివి ఈ వారసత్వ రాజకీయాల వ్యతిరేకత ముందు నిలబడలేకపోయాయి. ప్రజలు తమను పౌరులుగా కాకుండా కేవలం పథకాలు తీసుకునే కస్టమర్లుగా ప్రభుత్వం చూస్తోందని భావించారు. ఈ అసంతృప్తి క్షేత్రస్థాయిలో డీఎంకే పునాదులను కదిలించేసింది. దీనికి తోడు డీఎంకే ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా టాస్మాక్ మద్యం దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలపై విజయ్ తన ప్రచారంలో 10 రూపాయల స్లోగన్తో ప్రజల్లోకి బలంగా వెళ్లారు. ఎక్సైజ్ మంత్రి సెంధిల్ బాలాజీ అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లడం వంటి అంశాలు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, సింథటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, దీనికి అధికార పార్టీ నేతలంద ఉందని అన్న డీఎంకే మరియు టీవీకే చేసిన ప్రచారం యువతను, తల్లిదండ్రులను ఆలోచింపచేసింది. శాంతి భద్రతల క్షీణత, మహిళలపై పెరుగుతున్న నేరాలు కూడా స్టాలిన్ ప్రభుత్వానికి ప్రతిబంధకమయ్యాయి. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన విజయ్ ప్రజల నాడిని పట్టుకోవడంలో పూర్తి విజయం సాధించారు. ఆయన తన ప్రచారంలో డీఎంకే మరియు అన్నాడీఎంకే పార్టీలు రెండు ఒకటేనని, అవి 5 ఏళ్లకోసారి అధికారాన్ని పంచుకుంటున్నాయని, ఈసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఆయన చేసిన విన్నపం ఓటర్లను కదిలించింది. ముఖ్యంగా 40 ఏళ్ల లోపు ఉన్న 2.5 కోట్ల మంది యువ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపారు. డీఎంకే తన సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన దళితులు మరియు మైనారిటీల ఓట్లు కూడా విజయ్ చీల్చుకోగలిగారు. ఎన్నికల వ్యూహంలో స్టాలిన్ చేసిన అతిపెద్ద పొరపాటు ఏమిటంటే ఆయన విజయ్ను ఒక సీరియస్ ప్రత్యర్థిగా గుర్తించకపోవడం మరియు కేవలం అన్నాడీఎంకేపైనే దృష్టి పెట్టడం. ఈ అతి విశ్వాసమే డీఎంకే కొంపముంచింది. అయితే స్టాలిన్ ఓడిపోవడం వెనుక ఉన్న మరో వివాదాస్పద అంశం ఏమిటంటే ఆలయాల విషయంలో డీఎంకే అనుసరించిన విధానాలు. తమిళనాడులో హిందూ దేవాలయాల నిర్వహణను చూసే హెచ్ఆర్ అండ్ సిఈ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణల తొలగింపు పేరుతో సుమారు 150కి పైగా ఆలయాలను కూల్చివేయడం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. మరీ ముఖ్యంగా
చెన్నై పరిసర ప్రాంతాల్లోని హనుమాన్ ఆలయాల కూల్చివేత అంశం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. ఆక్రమణల పేరుతో కేవలం హిందూ ఆలయాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇతర మతాల ప్రార్థనా మందిరాలను స్పర్శించడం లేదనే ఆరోపణలు డీఎంకేకు హిందూ వ్యతిరేక ముద్ర వేశాయి. దీనికి తోడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మంటలకు ఆజ్యం పోశాయి. ప్రభుత్వం 7,132 కోట్ల విలువైన ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నామని చెప్పినప్పటికీ ప్రజల్లో కలిగిన అసంతృప్తిని అది తగ్గించలేకపోయింది. ఇక విజయ్ రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే ఇందులో మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర మరియు ఆయన ఇచ్చిన సలహా చాలా కీలకం. విజయ్ పార్టీ పెట్టిన కొత్తలో పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే కనీసం ఒక దశాబ్దం పడుతుంది అని, ఫలితాల గురించి ఆలోచించకుండా చకుండా జనం మధ్యే ఉండాలని పవన్ సూచించారు. రాజకీయాల్లో తక్షణ విజయాలు ఆశించవద్దని, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని, వాటిని తట్టుకుడి నిలబడితేనే విజయం వరిస్తుందని పవన్ తన సొంత అనుభవం నుండి విజయ్కు చెప్పారు. 2014లో జనసేన పెట్టి 2019లో ఘోర పరాజయాన్ని చవిచూసి కూడా పట్టు వదలకుండా పోరాడి 2024లో అద్భుత విజయాన్ని అందుకున్న పవన్ ప్రయాణం విజయ్కు ఒక మార్గదర్శకంగా నిలిచింది. విజయ్ కూడా పవన్ కళ్యాణ్ తరహాలోనే తన సినీ కెరీర్ను వదులుకుని పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. 2026 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే 234 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆయన పార్టీ గుర్తు, జెండా మరియు మేనిఫెస్టో అన్నీ కూడా తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం, యువతకు ఉపాధి హామీ, విద్యార్థులకు ఆర్థిక సాయం వంటి హామీలతో ఆయన ప్రజలకు చేరువయ్యారు. కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో 41 మంది చనిపోవడం విజయ్ను కొంతకాలం ప్రచారానికి దూరం చేసినా ఆ సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజల్లో సానుభూతిని కలిగించింది. స్టాలిన్ ప్రభుత్వం చేసిన మరో పొరపాటు ఏమిటంటే తమ కూటమిలోని మిత్రపక్షాలను సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోవడం. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం విజయ్తో పొత్తు కోసం ప్రయత్నించడం, రాహుల్ గాంధీ స్టాలిన్తో కలిసి ప్రచారం చేయకపోవడం వంటివి కూటమిలో ఉన్న వ్యతిరేకతను బయటపెట్టాయి. దళిత నేత తిరుమావళవన్ తన క్యాడర్ సరిగ్గా పనిచేయలేదని అంగీకరించడం డీఎంకే కూటమి బలహీనతను చాటిచెప్పింది. ఇవన్నీ కలిసి విజయ్కు మేలు చేశాయి. డీఎంకే తన ఐటీ వింగ్ ద్వారా విజయ్ను కించపరిచేలా చేసిన ప్రయత్నాలు కూడా యువతలో ఆగ్రహాన్ని తెప్పించి రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చాయి. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. 60 ఏళ్ల ద్రావిడ రాజకీయాల గుత్తాధిపత్యాన్ని ఒక సామాన్య నటుడు తన నిబద్ధతతో, పక్కా వ్యూహంతో తుత్తునియలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం విజయ్ గెలుపు మాత్రమే కాదు, ప్రజల మార్పు కోరుకునే శక్తికి నిదర్శనం. అభివృద్ధి మరియు సంక్షేమం ఎంత ఉన్నా పారదర్శకత మరియు జవాబుదారీతనం లేకపోతే ప్రజలు ఎంతటి మహావృక్షానైనా కూల్చేస్తారని ఈ ఫలితాలు నిరూపించాయి. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు రాజకీయాలు అంటే ఒక సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణంలో విజయ్ మొదటి అడుగునే అత్యంత పటిష్టంగా వేశారు. చివరగా ఒక్క మాట, అధికారమనేది శాశ్వతం కాదు, అది ప్రజలు ఇచ్చిన బాధ్యత మాత్రమే. ఆ బాధ్యతను విస్మరించిన ఏ నాయకుడైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే.